రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక నిషేధాజ్ఞలు అన్నటువంటిది నడుస్తూ వచ్చినాయి. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. అదేంటయ్యా అంటే యూరప్ సమాజం క్రమంగా మళ్ళీ అమెరికా నుంచి దూరం అవుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఇతర దేశాల నుండి తయారయ్యి అమెరికాకు వచ్చే ఉత్పత్తుల మీదన ట్యాక్సులు పెంచుతానని, అట్లాగే ఆయా దేశాల మీద ఆంక్షలు పెడతానంటూ పదే పదే ఆజ్ఞలు జారీ చేస్తుంది. అంటే ఇతర దేశాలు, అది భారతదేశం, చైనాను ఇట్లా కాదు, ఈవెన్ యూరప్ దేశాలలో తయారయ్యి అమెరికాలో అమ్మే వస్తువుల మీద కూడా పెనాల్టీలు వేస్తాను, లేకపోతే కనుక చర్యలు తీసుకుంటానంటున్నటువంటి సందర్భంలో అమెరికా వాడి ఆయిల్ని నమ్ముకుని రష్యాతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రష్యా నుంచి 70 రూపాయలకు ఆయిల్ వస్తుంటే అమెరికా నుంచి 100 రూపాయలకు 125 రూపాయలకు కొనుక్కుని మళ్ళీ దానికి అక్కడ తమ దేశంలో సబ్సిడీలు ఇచ్చుకుని చేసుకోవాల్సిన కర్మ ఏంటని భావిస్తోంది యూరోపియన్ యూనియన్. దాంతో మళ్ళీ యూరప్ దేశాలు రష్యాతో సంప్రదింపులు ప్రారంభించినాయి, రష్యాతో చర్చలు జరుపుతున్నాయి. రష్యా నుండి గతంలో ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా కూడా పైప్ లైన్ల ద్వారా జర్మనీకి, టర్కీకి వచ్చి అక్కడి నుంచి ఇతర యూరప్ దేశాలకు వెళ్తూ ఉండే అవి ఆ మధ్యకాలంలో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం తర్వాత ఆగిపోయింది. టర్కీ వైపు నుంచి అయితే ఇప్పటికీ నడుస్తున్నది. కొంత ఆ తర్వాత వీళ్ళ రిస్ట్రిక్షన్స్ వల్ల స్లో డౌన్ అయింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ పునరుద్ధరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తద్వారా ట్రంప్కి జలకాయ కొట్టేందుకు యూరప్ సమాజం సిద్ధపడుతోంది.